హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. ఎపిసోడ్ 4 అగ్ని పరీక్షకు సంబంధించిన రివ్యూ అయితే ఇప్పుడు చేయబోతున్నాం. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో, ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. చాలా డేర్ ఆర్ డై అనే కాన్సెప్ట్ మీద వీడియో అయితే మ్యాన్ సీరియస్లీ ఐ వాజ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఎపిసోడ్. అండ్ డే మొత్తంలో మనకు ట్రైలర్ రానప్పుడు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. అండ్ వీడియో చూసేటప్పుడు ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు అంతా ఆల్మోస్ట్ గూస్ బంప్స్ అని చెప్పాలి. నిజంగా అంటే చాలా లాంగ్ టైం అయింది అలాంటి ఒక ఫీలింగ్ వచ్చి ఏమవుతుంది ఏముంది అని ఒక సస్పెన్స్ క్రియేట్ చేసిన ఎపిసోడ్ అని చెప్పాలి. హిట్ ఎపిసోడ్ బాగా వచ్చింది. చాలా బాగుంది ఎపిసోడ్, అయితే చాలా నచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మంచిగా తెలుసుకుందాం ఎవరెవరు ఎలాంటి టాస్కులు చేశారు అండ్ వాళ్ళ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడింది, దానివల్ల నాకున్న ఒపీనియన్ ఏంటి, జడ్జెస్ ఎలా డేర్లు ఇచ్చారు. ఓకే, ఇవన్నీ చేద్దాం. అంత ఈజీగా అయితే లేకుండే, చాలా అంటే చాలా టఫ్ ఉండే. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ చాలా విషయాలలో. ఏ విషయాల్లో సర్ప్రైజ్ అయ్యానో చెప్తాను. అండ్ వెళ్ళిన వాళ్ళు డిజర్వింగా కాదా చెప్తాను. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుందో అనే ఒక ఇంటెన్షన్ కూడా చెప్తాను. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాగానే యాజ్ యూజువల్గా వచ్చారు, మంచి కొత్త అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చారు అందరూ. అండ్ కూర్చున్నారు. ఇటు వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయినారో వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఇటు అందరు 16 మంది ఉండే. ఈ 16 మందికి ఈ 6 మెంబర్స్కి ప్లేస్లో ఇంకా 9 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. సో దట్ 15 అవుతారు. సో ఈ 16 నుంచి మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వబోయేది ఎంతమందిరా? 7 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు. మిగతా వాళ్ళందరూ దే కెన్ కమ్ అండ్ జాయిన్ టు దట్ జ్యూరీ. జ్యూరీ కాదు, వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఫైనల్ కంటెండర్స్ కాస్త కంటెస్టెంట్స్ అయ్యే అవకాశం. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుందంటే నాకు డేర్ ఆర్ డై లెవెల్ 1 తర్వాత లెవెల్ 2 రేపు అవుతుంది. దాని తర్వాత టాప్ 15 ఫైనల్ అవుతారు కదా. టాప్ 15లో నుంచి మళ్ళీ టాప్ 5. ఓకే, టాప్ 5 నుంచి విన్నర్. సో ఇది నేను అనుకుంటున్నది. సో బిందు మాధవి గారు ఇనిషియల్గా చెప్పిన ఎపిసోడ్స్లో ఉన్న ఇన్ఫో ప్రకారం అయితే సో అదనమాట మ్యాటర్. సో డేర్ ఆర్ డైలో ఫస్ట్ మాస్క్ మ్యాన్ని పిక్ చేశారు. ఇది నవదీప్ గారు ఇచ్చిన టాస్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు. 5గురిలో ఐ థింక్ 2 times శ్రీముఖి గారు, మిగతా తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చారు అనుకుంటున్నాను తెలిసి. అంతే. సో నవదీప్ గారు ఇచ్చిన టాస్క్ ఎవరెవరికి ఇచ్చాడు? మాస్క్ మ్యాన్ అండ్ సాయి కృష్ణ వీళ్ళిద్దరు ఆపోజిట్లో వచ్చారు. టాస్క్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు స్లోగా అటు ఇటు తిరుగుకుంటా సస్పెన్స్లా ఏముండబోతుందో అనే అంటే ఫస్ట్ టాస్క్ ఏదైతే జరిగిందో దాని తర్వాత రాబోయే డేర్లు డేంజర్గా ఉంటారో బాబు, ఇంత టఫ్ ఉంది ఏంది అనిపించే రేంజ్లో. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద డేర్స్. ఏంద్రా బాబు, డేర్లు అయితే క్రేజీ ఉండే. నాకైతే చాలా మంచి అనిపించినాయి డేర్స్. ఐ రియలీ లైక్ ఇట్. అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా చూడాలి అనిపించే రేంజ్లో ఉన్నాయి. అండ్ మామూలుగా సీరియల్లో అయ్యేటప్పుడు అనుకుంటా, నాకు తెలిసి చాలా ఏళ్ళ క్రితము సీరియల్ చూసేటప్పుడు మావాడు అంటుండే, ఇట్లా చేసి అయిపోతుందా, అరే ఏమవుతుందో రేపు ఏమవుతుందో అని. అరే మూమెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. ఐఎమ్ ఇంప్రెస్డ్ అబౌట్ దిస్. జర ఎక్కువనే మాట్లాడుతున్నాయి కదా ఈరోజు ఎపిసోడ్ గురించి. సో అండ్ నిజం చెప్తున్నా, మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఎపిసోడ్లో యారిగెంట్గా ఫైనల్లీ యు ఆర్ నాట్ రైట్ పర్సన్, ఆడవాళ్ళమే చేయలేపుతాను ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టుకొని బయటకు వెళ్ళాడు, రైట్. బట్ ఈరోజు ఎపిసోడ్లో హీ టుక్ మ్యాన్ క్రేజీ అంటే క్రేజీ. నిజంగా ఐ యామ్ సర్ప్రైజ్డ్. ఆయన తీసుకున్న డెసిజన్ అనేది ఏదైతుందో మాస్ లెవెల్ అది. అంటే సాయి కృష్ణ గారు కూడా హీ వాంటెడ్ టు డూ, బట్ ఎఫర్ట్స్ విషయంలో చూసుకుంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు హీ డిడ్ హిస్ బెస్ట్ ఆన్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్స్ ఇన్ పుల్లింగ్ ద ట్రిమ్మర్. సో దాని తర్వాత ఏంది, వెంటనే ఆయన తీసుకున్నాడు, హాఫ్ గుండు చేసేసుకోండు బ్రో. హాఫ్ గుండు ఎక్కడి వరకు, మొత్తం సీజన్ అయిపోయే వరకు హాఫ్ గుండు మజాకా. హాఫ్ గుండు అంటే సగం మీసం తీసుకోవడం, హాఫ్ గుండు చేసుకోవడం, ఇట్స్ లైక్ సచ్ అన్ ఇన్సల్ట్ బేసికలీ. ఓకే, అది ఏదో ఒక వారం ఒక నెల కాదు, మొత్తం సీజన్ అయ్యే వరకు. ఆయన సీజన్ అయ్యే వరకు ఉంటాడా లేదా అని గురించి పక్కన పెట్టండి, ఏదో ఒక టాస్క్ ఇచ్చో లేకపోతే ఫుల్ గుండు చేసుకోమని చెప్పేసి ఒకవేళ వెళ్తే
ఓకే. సో ఆబ్వియస్లీ ఆయనని ఫుల్ గుండె చేయించేస్తారు, వచ్చేవరకు హెయిర్ కూడా పెరిగిపోతుంది. ఐ మీన్ బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్లో అలా చేయొచ్చు ఒకవేళ ఇఫ్ హీస్ గోయింగ్. బట్ అగైన్ ఆయనకి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదో అది ఆయనకు తెలియదు కదా. హీ వాజ్ ఓకే టు బీ హోల్ సీజన్ విత్ హాఫ్ గుండె ఇఫ్ హీస్ గోయింగ్. మ్యాన్ సీరియస్లీ అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఆ పట్టుదల, అంటే ఏదైనా సాధించేయాలి, ఏదైనా చేస్తా నేను అనే ఆ పాయింట్ అనేది చాలా ఘోరంగా క్లిక్ అయింది. అండ్ వాళ్ళ వైఫ్ విషయంలో తను నా సగభాగం ఇట్లా అనేది ఏదైతే ఒక మాట అన్నారో, నా వైఫ్ నా సగభాగం, నేను ఇటు ఉంటే ఆమె ఇటు ఉంటుంది అనేది ఒక మాట అన్నాడు. సో ఆ కొట్టాడు అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అయితే పోయింది అందరికీ. అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది. ఆ విషయంలో అభిజిత్ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఆ పర్టికులర్ వర్డింగ్స్ యూజ్ చేసినందుకు. ఇట్ ఈస్ రియలీ గుడ్ అనే మాట కూడా అన్నాడు అనమాట. మంచిగా అయింది. సో అదే చూడకుండా చెప్పేసిన, మొత్తం రాసిందంతా ఆల్రెడీ చెప్పేసిన. 10 మెట్లు ఎక్కిండనే చెప్పాలి ఈ పర్టికులర్ టాస్క్ విషయంలో. సో ఆయన దగ్గర నుంచి చాలా లేయర్స్ అనేవి మనం నేను మొన్న అన్న రివ్యూలో ఏమన్నా అంటే ఒక సైడే జడ్జ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో కాయిన్కి అదర్ సైడ్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఆలోచించాలి అనేసి అనుకున్నా. అండ్ అనుకున్నట్టే నేను అన్నా కదా, ఆరోగెన్సీకి ఒక పాజిటివ్ పాయింట్ పడితే 200% వెళ్ళిపోతుందని అలా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థం కానీ పాత రివ్యూలు తెలిసి ఉండాలి, మరి ఏం చేద్దాం. ఎనీవేస్ కీప్ ఫాలోయింగ్ ఎవ్రీ వీడియో సో దట్ ఏంటంటే మనం సింక్లో ఉంటాం, ఓకేనా. అండ్ ఆయన తర్వాత ఆయన వెళ్ళిండు, గోల్డెన్ సీట్లో కూర్చుంటూ. సెకండ్ డేర్ వచ్చేసి సీముకి గారు ఇచ్చారు, మాడిఫై యువర్ బాడీ అన్నారు. అండ్ ఆల్మోస్ట్ భయపెట్టేసింది ఆమె, ఆ డేర్ చెప్తే లేదు, చాలా భయపెట్టింది. అదే అందరూ ఒకరికొకరు చెప్తారు కదా, షో అయిపోయేదాకా అది కంటిన్యూ అయింది. నిజంగా బాగా తీశారు ఎడిటింగ్ విషయంలో కూడా. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అంతా దుమ్ములు అయిపోయింది. అండ్ టాస్క్ వచ్చేసి ఊర్మిళ అండ్ శ్రీజ మధ్యలో జరిగింది. ఓకే, ఊర్మిళ అండ్ శ్రీజ మధ్యలో జరిగింది. టాటూ ఆన్ ఫోర్ హెడ్. ఇక్కడ ఐఎమ్ లూజర్ అని రాపించుకోవాలా. అండ్ షీ వాజ్ నాట్ రెడీ ఊర్మిళ బికాజ్ షీఈ్ నాట్ ఏ లూజర్ అండ్ షీ డు నాట్ వాంట్ దట్. సో మొత్తం సీజన్ అయ్యే వరకు కాదు, లైఫ్ టైం ఆ టాటూ ఉండాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ డెసిషన్, ఇట్స్ నాట్ అ సింపుల్ డెసిషన్. ఓకే, అది చాలా టఫ్ డెసిషన్. అండ్ ఫర్ లైఫ్ టైం ఆమె లూజర్ అని నెత్తి మీద ఉండడం అనేది ఇట్స్ అ బిగ్ ఇన్సల్ట్ అండ్ ఇట్స్ అ బిగ్ నో ఫర్ లైఫ్. అండ్ ఖచ్చితంగా అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా ఖచ్చితంగా నో అనే అంటారు. ఓకే, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవరు బాస్ నెత్తి మీద ఐఎమ్ లూజర్ అని రాసుకొని లైఫ్ టైం మెయింటైన్ చేస్తారు ఒక షో కోసం. అదర్ నేను 100% వెళ్తాను, ఒక ఫైనల్ కంటెస్టెంట్ అవుతాను, లేకపోతే నేను విన్నర్ అవుతానన్నా కూడా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. చలో విన్నర్ అవుతానంటే ఒప్పుకోవచ్చు, ఓకే ఫైన్. బట్ యాజ్ ఎ కంటెస్టెంట్ నేను ఇక్కడ కంటెండర్గా ఉన్న ప్లేస్ నుంచి కంటెస్టెంట్కి వెళ్ళడానికి మాత్రమే నేను అంత పెద్ద టాస్క్ చేస్తానా. బట్ షీ వాజ్ రెడీ. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్ అండ్ షాక్ కూడా. స్టార్టింగ్లో కొంచెం ఆ వాయిస్ ఇరిటేషన్ అనే పాయింట్ మీద కొంచెం నెగిటివిటీ 100లో ఒక 10% నెగిటివ్ పాయింట్ ఉండింది. బట్ అగైన్ ఇక్కడైతే ఫిదా ఆ పర్టికులర్ డెసిషన్కి అయితే ఐఎమ్ లైక్ ఓ మై గాడ్. దాని తర్వాత ఆ టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఆమె కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరే ఉండే. అండ్ టాస్క్లో ట్విస్ట్. సో అట్లా ఒప్పుకున్నది మెచ్చుకోవాలా. ఓకే, చేయలే మన బిగ్ బాస్ టీమ్ అంత డేట్ డెసిజన్ అంతా అంటే ఆబ్వియస్లీ ఒకవేళ అలా చేసింటే బిగ్ బాస్ టీమ్ని మనం అందరం తిట్టుకునేటోళ్ళం ఆబ్వియస్లీ. సో ఇలాంటి డేర్ అలా ఎలా వేస్తారు, ఒక పర్సన్ లైఫ్కి సంబంధించింది, ఐఎమ్ లూజర్ అండ్ లైఫ్ టైం అలా ఫోర్ హెడ్ మీద అలా ఎలా అనేది చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ బిగ్ బాస్ వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ అది ఒక కొట్టి చూడడం బాగానే కొట్టి చూసిరని చెప్పేటప్పుడు నేను ఏంది అనుకున్నా. అండ్ షీ వాజ్ ఓకే ఫర్ దాట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఆన్ దిస్ ఇన్స్టెంట్ డెసిజన్ ఆన్ ఎట్లా తీసుకుంటారు షాక్ నేనైతే. దాని తర్వాత అందరూ ప్రేజ్ చేసిర్రు, అందరూ మెచ్చుకున్నారు. నవదీప్ ఏమో అక్కడికి వెళ్ళి కూర్చో ఇంకా ఏం మాట్లాడేది లేదని. అండ్ నవదీప్ గారు సప్పని రెడ్లు అయిపోయింది కదా, ఆయన ఒకడిండు మంచిగా అనిపించింది. బిందు గారు కూడా ఆమె గట్స్కి నచ్చింది. దుమ్ము లేపేస్తావు బ్రో అన్నట్టుండే, నాకు కూడా మంచిగా అనిపించింది. శ్రీజ చాలా ఎక్కువసేపు మాట్లాడడం కదా. ఎనీవేస్ తర్వాత థర్డ్ డేర్ మనకు అభిజిత్ గారు ఇచ్చారు. ఆయన కూడా కొంచెం వచ్చి స్లో మోషన్ అటు ఇటు నడుచుకుంటా సస్పెన్స్ క్రియేట్ చేసి ఎవరిద్దరి మధ్య పవన్ సోల్జర్ వర్సెస్ అబూబకర్.
ఈ ఇద్దరి మధ్యలో జరిగింది. వాళ్ళిద్దరు వెయిట్స్ని చూశారు. ఫస్ట్ వెయిట్స్ ఒకరి వెయిట్ వచ్చేసి 71.75 అబూబకర్ అండ్ 71.30 సోల్జర్ పవన్ది. సో ఈ వెయిట్స్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఫుడ్ని తీసుకొచ్చారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టారు, మధ్యలో బిర్యానీ సమ్ ఫుడ్ స్టఫ్ అంతా పెట్టారు. ఫుడ్ ఛాలెంజ్ ఇచ్చారు. సో వాళ్ళకి ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు 1 kg వెయిట్కి, నేను షాక్ అయినా, అదే 1 kilo వెయిట్ 10 minutesలో ఎలా పెరుగుతారు? ఆల్రైట్. సో నేను అనుకున్నా అది ఇంపాసిబుల్ టాస్క్, అది అలా ఎలా ఇచ్చారు అని. ప్రాబ్లీ వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉండి ఉంటుంది, మరి పెరగచ్చేమో. నిజంగా నాకు అనిపించింది, టాస్క్ అయిపోయిన తర్వాత అనిపించింది నిజంగా 1 kg వెయిట్ పెరగచ్చు. 1005 grams పెరిగాడు. 1005 grams. ఎవరు? సోల్జర్ గెలిచాడు ఆయన. అండ్ ఈయన అబూబకర్ ఈజ్ అ మోడల్ సార్ట్ ఆఫ్. ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. సో 750 grams పెంచగలిగాడు. బట్ హీ డిడ్ ఈస్ బెస్ట్. బట్ అగైన్ ఏదైనా గట్టి కొట్టాలని ఫిక్స్ అయితే కొట్టేయచ్చు. కిలో పెరిగాడు 10 నిమిషాల్లో మనోడు. గుడ్ అచీవ్మెంట్. టాస్క్లు ఇనీషియలీ భయపెట్టేసినాయి చెప్పాలండి. ఒక్కొక్క టాస్క్ ఆ రేంజ్లో ఉండే. అండ్ దే డిడ్ బెస్ట్. హీ ఆల్సో వెంట అండ్ సాట్ ఇన్ గోల్డ్ సీట్. తర్వాత బిందు గారు కూడా వచ్చి, మీరు ఇట్లా చాలా స్లో మోషన్లో నడిచి చాలా టఫ్ టాస్క్లు ఇచ్చారు కదా, అందరినీ కొంచెం ఇట్లా కన్ఫ్యూజ్ చేశారు. నేను కూడా అట్లనే చేయబోతున్నా. స్ట్రాంగ్ టాస్క్ ఇస్తా, టఫ్ టాస్క్ ఇస్తా అంటే బొక్కల టాస్క్. ఎట్లన్నా ఇగో అరగుండు చేసుకోవడము, ఓకే, గంటలో 1 kilo పెరిగిపోవడము, లైఫ్ టైం ఐఎమ్ లూజర్ రాపించుకోవడము. ఐఎమ్ లూజర్ దాని గురించి చెప్తున్నా, మర్చిపోయినా. హ్యాండ్ మీద రాపించారు, ఓకే. దాని తర్వాత హ్యాండ్ మీద రాపించారు, ఇక్కడ కాకుండా హ్యాండ్ మీద రాపించారు. అండ్ ఊర్మిళ షీ టోల్డ్ దాట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్, ఓకే. సో దాని తర్వాత ఊర్మిళ వెళ్ళి కూర్చుంది. అండ్ షీ స్టిల్ ఆన్ హోల్డ్. ప్రాబ్లీ అంటే అంతకి తెగించేయాలి అనే మైండ్ సెట్ అయితే ఆమెలో లేదు. బికాస్ ఆబ్వియస్లీ నేను అదే అన్నా కదా, ఏ హ్యూమన్ అయినా కానీ ఆబ్వియస్లీ నో అనే అంటారు. సో జనరలీ ఐఎమ్ నాట్ టెలింగ్ ఊర్మిళ ఈజ్ నెగటివ్ ఇన్ దిస్. కాకపోతే షీ హ్యాడ్ హర్ ఓన్ ఒపీనియన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. కాకపోతే ఏంటంటే దేనికైనా తగ్గించడానికి సిద్ధపడ్డ శ్రీజ గారికి మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ తీసుకోవాలి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ బిందు గారు. బొగల టాస్క్ ఎందుకన్నా అంటే బెలూన్ పలగొట్టుకునేది ఏముంది ఒక చేత్తోని. ఓకే, సో ఫస్ట్ ఏం చేసిందంటే, మీలోనే మీరు వాలంటీర్గా రండి, ఓకే, వాలంటీర్గా మీరు రండి అని అంటే అందరు లేసారు. మీరు డిస్కస్ చేసుకొని ఇద్దరు రండి అని అంటే ప్రియా గారు అండ్ దాయిని, ఐఎమ్ సో సారీ అబౌట్ దిస్, దాలియా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత బెలూన్స్ అయితే ఒక హ్యాండ్ వెనక, ఫస్ట్ 2 హ్యాండ్స్తోని కొట్టుకోవచ్చు అంటే శ్రీముఖి గారు వచ్చి ఒక హ్యాండ్తోనే కొట్టాలి అని చెప్పేసి అంటే చలో అది ట్రై చేశారు. అయిపోయింది, టాస్క్ అయిపోయింది. ఐ థాట్ ప్రియా ఈజ్ గోయింగ్. వాట్, ఇంత సిల్లీ టాస్కా, బొక్కల టాస్క్ అని ఫస్ట్లో అన్నది. అందుకే దాని తర్వాత శ్రీముఖి వచ్చి బెస్ట్ ఆఫ్ 3 అన్నారు. ఓకే, హియర్ కమ్స్ ద కాంప్రమైజ్. బెస్ట్ ఆఫ్ 3 అన్నప్పుడు ఓకే, ఇట్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ ఆఫ్ దట్ డేర్. ఇట్ వాజ్ నాట్ బొక్కల టాస్క్. అంటే ఫస్ట్లో నాకు అనిపించింది ఏమనంటే, ఒకటి పలగొట్టగానే ఇంత ఈజీగా అయిపోయింది, ఇదేం టాస్క్ రా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ దాని తర్వాత బెస్ట్ ఆఫ్ 3 అన్నప్పుడు ఐ వాజ్ కన్విన్స్డ్. సో బెస్ట్ ఆఫ్ 3లో దాలియా వాజ్ లూజ్ అయింది. ప్రియా వెంట్ అండ్ సాట్ ఆన్ దస్ గోల్డ్ సీట్. అండ్ వీళ్ళిద్దరికి నిజం చెప్పాలంటే ఇట్ వాజంట్ దాట్ బిగ్ టఫ్ టాస్క్ ఈ బెలూన్ టాస్క్ వెన్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత డేర్ వచ్చేసి శ్రీముఖి గారు ఇచ్చారు. దాని తర్వాత డేర్ షాకిబ్ వర్సెస్ కల్కి. షాకిబ్ వచ్చాడు ఫస్ట్. దాని తర్వాత కల్కి అనే అమ్మాయిని ఆయననే అపోనెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ వీళ్ళు ఇస్తున్న డేర్ వచ్చేసి శ్రీముఖి గారు ఇప్పటి వరకు ఎవడు బిగ్ బాస్ హౌస్లో ఎవడు ఇయ్యలేడు ఇట్లాంటి టాస్క్ అని చెప్పేసి అయితే చెప్పింది. దాని తర్వాత అంతగానో ఏముండొచ్చో అనుకునే నేను. తర్వాత షాకిబ్ని బయటికి పంపించారు బికాస్ హీ షుడెంట్ హియర్ ద టాస్క్. తర్వాత మన కల్కి వచ్చింది. కల్కి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ఎవరికైనా ఒక ర్యాండమ్ పర్సన్కి కాల్ చేసి ద మ్యాక్సిమం అమౌంట్ని నువ్వు అడగాలి అని చెప్పేసి. సో ద మ్యాక్సిమం అమౌంట్ని అడగాలంటే ఈమె వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి 90,000 అడిగింది. ఆ అబ్బాయి దగ్గర 25,000 ఉండే, ఓకే. దాని తర్వాత హీ పిక్డ్ సమ్ అమౌంట్ వేయాలి అని అనుకుంటే అక్కడ కొంచెం
అండ్ టైం పడుతుంది ఒక 10 minutes టైం పడుతుంది వేయాలంటే అనేసి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్. దాని తర్వాత షీ వెంట అండ్ సాడ్ అబ్బాయిని పిలిచారు షాకిబ్ని పిలిచిన తర్వాత సేమ్ టాస్క్ ఇచ్చిన తర్వాత ఒక 10,000 వేయమని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే వాళ్ళ ఫ్రెండ్ 10,000 వేసిండు. వాళ్ళ ఫ్రెండ్ 10,000 వేసేలోపు ఇక్కడ నుంచి ఈమెకు ఫస్ట్ 50,000 పడ్డాయి. తర్వాత షాకిబ్కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ద మ్యాక్సిమం అమౌంట్ యూ కెన్ ఆస్క్, ఎందుకంటే ఆమె అమౌంట్ నీకు తెలియదు కదా. సో ఆమె ఎంత అడిగింది అనుకుంటున్నావు అంటే ఒక 30,000 అడిగింది అనుకుంటున్నాను అన్నాడు. సో 30,000 అనుకుంటే నువ్వు 10 ఎట్లా అంటావు, సరే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాము సో అని అంటే ఆమె వాళ్ళ షాకిబ్ వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి ద మ్యాక్సిమం అమౌంట్ యూ కెన్ సెండ్ పంపించు అని అన్నాడు. సో ఒకవేళ ఈయన 1,00,000 అడిగింటాడా, ఒక 90 అడిగిండాల్సిందా ఏమో మరి. ఆయన అంటే ఇది నాకు నెంబర్ గేమ్ అని తెలీదు అని అంటే ద మ్యాక్సిమం ఆయన మైండ్ సెట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఏముంటుందో 10, 20, 30, 50 అనే థాట్ ప్రాసెస్లో. కానీ అంటే కల్కి షీ వాజ్ వెరీ స్మార్ట్. గేమ్ చెప్పగానే కొడితే గట్టి కొట్టాలనుకుందేమో యూపీఐ పేమెంట్లో మ్యాక్సిమం అలాగే పోతాయి ఒక రోజుకి 90,000 అడిగేసింది నీట్గా. సో ఇది కొంచెం ఆలోచించి ఉండాల్సింది షాకిబ్, కొంచెం బ్రెయిన్ పెట్టి ఉండాల్సింది. 1,00,000 అడిగింటే బాగుంటుండే. అండ్ ఇంకోటి అనిపించింది లేదు అడగగానే ఫోన్ చేయగానే 1,00,000 చేసే దోస్తులు ఉండాలి ఫస్ట్. నా లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అంటే యా ఉన్నారు. మీ లైఫ్లో అలా ఎమర్జెన్సీగా అడిగితే ఎంత డబ్బులు వేయగలుగుతారు మీకు అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక ఫారం లాగా, అంటే కామెంట్ సెక్షన్ నిండితే ఒక డిస్కషన్ ఫారం లాగా. ఐ వాంటెడ్ టు నో జస్ట్ అట్లా. ఓకేనా, మీరు అడిగితే మీ ఫ్రెండ్స్ మీకు ఎంత వేయగలుగుతారు అది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ టాస్క్ అయితే అయిపోయింది అండ్ కల్కి గారు విన్ అయ్యారు. షీ వెంట్ టు ద గర్ల్ సీట్. అండ్ దాని తర్వాత కొంచెం డిస్కషన్లో కన్ఫ్యూజ్ అయ్యి హీ ఆస్డ్. సో నాకు అర్థం కాలేదు సంథింగ్ డిఫెండ్ చేసుకోవడానికి ఒక మాట అన్నాడు, అది మిస్కమ్యూనికేషన్ జరిగింది. ప్రాపర్గా ఆయనకి అర్థం కాలేదేమో. దాని తర్వాత ఆయనకి చెప్పేసారు. శ్రీముఖి గారు అడిగారు ఇంకా ఎవరికైనా అన్ఫేర్ అనిపిస్తుందా ఇక్కడ షాకిబ్తో పాటు అట్లా అంటే శ్రీజ చేయలేపింది. బేసికల్లీ శ్రీజ ఈజ్ అ పర్సన్, అంటే బయట నేను చూసాను కదా వీడియోలో, ఏదైనా పాయింట్ మీద మాట్లాడాలంటే చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంది. అండ్ ప్రతి పాయింట్ నేను మాట్లాడతా ఖచ్చితంగా అన్నట్టు ఉంటుంది ఆ మైండ్ సెట్. సో బికాస్ ఆన్ ఎవ్రీ కాంట్రవర్సీ షీ రైజ్డ్ హర్ వాయిస్. ఓకే, ఆన్ మెనీ కాంట్రవర్సీస్ షీ రైజ్ హర్ వాయిస్. పర్సనల్ నేను ఆమె వీడియోస్ చూస్తా. సో బేసికల్లీ అంటే ఆ మైండ్ సెట్ అట్లాంటిది కాబట్టి సడన్గా చేయలేపింది. సో షీ హ్యాడ్ ఏ పాయింట్ దట్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కల్కికి. అండ్ ఈయనకి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రాబ్లీ నీ ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉండుంటే ఒకవేళ ఈయన కూడా ఎక్కువ అడిగింటాడు అని అంటే నవదీప్ హీ టోల్డ్ వెరీ క్లియర్లీ ఈయనకు కూడా అదే ఛాన్స్ ఇచ్చాము, ఒకవేళ అన్ఫేర్ అవుతుందేమో అని సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చాము. అండ్ హీ వాజ్ వెరీ సీరియస్, చాలా కోప్పడ్డాడు శ్రీజ మీద. అంటే ఆమె మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బిగ్ బాస్ కొన్ని వందల లాంగ్వేజ్లో జరుగుతుంది. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే చాలా ఆలోచించిస్తాడు. ఆయన క్వశ్చన్ చేసే డేర్ నువ్వు నెక్స్ట్ టైం చేయకు అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. ఆయన రిప్లై కూడా వెళ్ళేటప్పుడు అన్నది మరి అంత మాత్రం నన్ను మాట్లాడని అన్నప్పుడు స్టేజ్ మీదకి ఎందుకు పిలవాలి అని అంటే అందరికి అర్థం కావాలి కదా ఎక్కడ క్వశ్చన్ చేయాలి ఎక్కడ క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి అంటే సీరియస్లీ ఆ పర్టికులర్ పాయింట్లో ఇట్ వాజ్ రూడ్. ఇట్ వాజ్ రియలీ రూడ్, బట్ మేబీ దట్ వాజ్ నీడెడ్. ఐ డోంట్ నో, ఐ డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ నీడెడ్. అంటే అక్కడ ఆ కోపం అది అవసరమా అలా మాట్లాడడం, ప్రాపర్గా ఒక పాయింట్ని కన్వే చేసి జస్ట్ ఒక క్యాజువల్లీ చెప్తే సరిపోతుంది కదా. అంటే ఆ లెవెల్ చూపించిన ఫీలింగ్ వచ్చింది. ఐ డి నాట్ లైక్ ఇట్ సీరియస్లీ. కాకపోతే మేబీ హీస్ పాయింట్ వాజ్ రైట్, చెప్పే విధానం మారింటే బాగుండేది. అదొక వార్నింగ్ టోన్లో అంటే అంతమంది మధ్యలో ఈ లక్షలాది మంది చూస్తారు ఆబ్వియస్లీ. ఓకే, సో ఒక ఇన్సల్ట్ లాగా అనిపించే ఛాన్సెస్ ఎక్కువే కదా. ఎనీవేస్, సో అదనమాట మ్యాటర్. ఇంకొక 4 ప్లేసెస్ రిమైనింగ్ ఉన్నాయి గోల్డెన్ సీట్లో. మనకు ఆల్రెడీ 11 మెంబర్స్ అక్కడ ఉండిపోయారు. దాని తర్వాత ఇప్పుడు ఇంకా మనకు 11 కంటెంటర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళు 11 కంటెంటర్స్ ఉన్నాయా 16 మందిలో? ఓకే, 11 కంటెంటర్స్ ఉన్నారు. 11 కంటెంటర్స్లో 4 ప్లేసెస్ ఎవరు తీసుకుంటారో చూడాలి. ఓకే, సో అదేలే నేనేమంటున్నా అంటే నెక్స్ట్ డే ప్రోమో గురించి మాట్లాడదాం.
ఈలోపు ఈరోజు ఎపిసోడ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఏ డేర్ మీకు మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ మంచిగానే ఉందా పర్లేదా ఇంకేమైనా మార్చుకోవాలా అట్లాంటివి కూడా కామెంట్ చేయండి. కొంచెం ఫన్నీగా లేకపోతే అట్లా ఇట్లా చెప్దాం అనుకుంటున్నా, కాకపోతే ఇంకా కొంచెం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నా బ్రో. ఇంకా మస్త్ ఎపిసోడ్స్ ఉన్నాయి, 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. వి గానా రాక్ ఎవ్రీథింగ్. నాకైతే ఆ హోప్ ఉంది. ఖచ్చితంగా ఐ విల్ ఎండ్ వరకు చేద్దాం, గట్టిగా చేద్దాం. సో ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నారు అంటే నేను స్టార్టింగ్లో చెప్పలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ స్టార్ట్. ఐ రియలీ నీడ్ ఎ బూస్ట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ బిగ్ బాస్ కాంటెంట్ రివ్యూస్, ఖచ్చితంగా యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. ఓకేనా? మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ అంతకన్నా ముందు రేపటి ఎపిసోడ్కి సంబంధించి ఒక చిన్న ఇది చెప్దాం అనుకుంటున్నా. ఏం చేసిరంటే సెల్ ఫోన్లు వాళ్ళకి కొట్టేయాలి వాళ్ళవి. బ్రో టూ ఇమోషనల్ బ్రో, సీరియస్లీ. టాస్క్లు ఓకే, బట్ పాపం కదా. ఎందుకంటే ఒక ఫోన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఇమోషన్స్ మిక్స్డ్. అది అంటే కొన్ని వందల మెమరీస్ ఉంటాయి అందులో. ఓకే, ఫోటోలు, వీడియోలు, చాలా స్టఫ్ ఉంటాయి. సో అవన్నిటికీ సంబంధమే లేకుండా డేటా రికవర్ చేసే సిచ్యువేషన్ లేకుండా సుత్తుతో వలగొట్టిపిచ్చేయడం అనేది ఎంతవరకు న్యాయం? బట్ అవి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఒకరు పలగొట్టింది చూపించారు. మరి అంతమందిలో అందరూ ఫోన్ పలగొట్టడానికి సిద్ధం లేకుండే కావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ టు డూ ఇట్ అనుకున్నాడేమో, చేయించలేదు ఫేస్. కానీ వెనకకి పోయి షర్ట్ కలర్ని ఐడెంటిఫై చేసిన. ఇట్ వాజ్ షాకిబ్ కల్కి ఏదైతే కల్కి వెళ్ళిందో, షాకిబ్ కూడా ఫోన్ పలగొట్టి రేపు వెళ్ళబోతున్నాడు. ఇది 100% ఫిక్స్. సో ఫోన్ పలగొట్టింది కూడా చూపించారు. బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. చాలామంది ఏడ్చారు కూడా, ఎందుకంటే ఫోన్ పలగొట్టడం అంటే దే అండర్స్టూడ్ సీరియస్లీ అది ఎంత ఎమోషనల్ అనేది. ఎనీవేస్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్త వాళ్ళు చూసినారంటే అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కూడా మంచిగా మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపే వీడియో రాబోతుంది. టేక్ కేర్, థ్యాంక్ యూ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ 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 చెప్పినారు ఇలా.